తండ్రి అని దేవుని మనం ఎప్పుడు పిలవగలము? మన పాపముల నిమిత్తము మనం పశ్చాత్తాపపడినప్పుడు క్రీస్తు తన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధపరచి మన హృదయంలోనికి అడుగు పెడతాడు. అప్పుడే మనము దేవుణ్ణి తండ్రి అని పిలవగలము. ఒక వ్యక్తి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా, దేవుని కుటుంబంలో సభ్యునిగా చేరకుండా, దేవుణ్ణి తండ్రి అని పిలిచే అధికారము అతనికి లేదు. పిలిచిన దేవుడు పలకడు. ఎందుకని? అతడు ఇంకా దేవుని బిడ్డ కాలేదు. పాతరోత జీవితాన్ని విడిచిపెట్టకుండా, హృదయ మార్పిడి జరగకుండా తండ్రి అని పిలిస్తే పలికేది యేసు కాదు, సైతాను. ఈ విషయం నిమిత్తమే యేసుక్రీస్తుకు అక్కడున్న యూదులకు మధ్య కొంచెం వాదన జరుగుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 39-41. ఆ సమయంలో అక్కడున్న యూదులతో యేసు చెప్తున్నటువంటి మాట, దేవుడు మీ తండ్రి కాదు. మీ తండ్రి దేవుడు అయితే మీ జీవితాలలో పాపం ఎందుకుంది? మీరు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? మీ తండ్రి దేవుడే అయితే మీరు ఎందుకు సైతాను చెప్పినట్లు చేస్తున్నారు? ఎందుకు శరీరానుసారముగా జీవిస్తున్నారు? దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేను వచ్చి ఉండలేదు. మీరు నా మాటలు అంగీకరించరు. నేను చెప్పినట్లుగా జీవించరు, కానీ దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు. ఇదంతా వట్టి మాట అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ రోజు యేసుక్రీస్తు ఎంత సూటిగా యూదులతో ఈ మాట చెప్పారో, అంతే సూటిగా క్రైస్తవులము అని చెప్పుకుంటూ పాపంలో జీవిస్తున్న వారితో చెప్తున్నాడు. మీరు ఆత్మీయులమని, క్రైస్తవులమని, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు, కానీ పాపంలో జీవిస్తున్న మీరు దేవుని పిల్లలు కారు. మీరు ఎంత చక్కగా బైబిల్ చదివినా, ఎంత చక్కగా మందిరానికి వెళ్ళినా, చక్కగా వాక్యాన్ని విన్నా, కానుకలు ఇచ్చినా, దేవునికి చోటు ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తున్న మీరు దేవుని కుమారులు కాదు. దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారు, నా మాటలు వింటారు, నేను ఆశించినట్లుగా జీవిస్తారు. అదే సమయంలో యేసుక్రీస్తు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అబద్ధము చెప్పేవాడు అబద్ధానికి జనకుడైన సైతాను కుమారుడని. అనగా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా, శరీరాన్ని మలినము చేసుకుంటూ, అబద్ధాలు చెప్తూ, పాపపు కార్యాలు చేస్తూ, కళ్ళతో వ్యర్థమైన వాటిని చూస్తూ, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేవారు సైతాను కుమారులు లేదా సైతాను కుమార్తెలు. నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, పాపానికి లొంగిపోతూ, అల్పకాల పాప భోగాలకు లొంగిపోతూ, ప్రతి చిన్న శోధనకు తల వంచుతూ నా కుమారుడు అని చెప్పుకుంటున్న వారు అనేక మంది కలరు. ఆదివారం మందిరానికి వస్తారు, కానీ మందిరంలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మరలా పాత జీవితమే. అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు, నీతిగా యథార్థంగా జీవించాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉండగా, మీరు మాత్రం లోకానుసారమైన శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తూ పైకి క్రైస్తవులుగా చెలామణి అవుతున్నారు. క్రైస్తవుడనని చెప్పుకుంటూ మాట తప్పడం, అబద్ధాలు చెప్పడం, బూతులు మాట్లాడడం, అక్రమంగా సంపాదించడం, నటించడం, మనుషులను మాయ చేయడం తగునా? అటువంటి వారితో యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మీరు నా బిడ్డలు కాదు, సైతాను పిల్లలు. ఈ యొక్క చిన్న సందేశం వింటున్న వారిలో ఎంతమంది తమ గుండె మీద చేసుకొని చెప్పగలరు, నేను ఒకప్పుడు పాపిష్టి వాడిని, ఒకప్పుడు తిరుగుబోతును, త్రాగుబోతును, ఒకప్పుడు నా శరీరము చెప్పినట్లుగా చేసిన వాడిని, కానీ ఆ పాత రోత హృదయాన్ని నా యేసు తొలగించాడు. నాకు తన హృదయాన్ని ఇచ్చాడు. నా జీవితంలో హృదయ మార్పిడి జరిగింది. మారు మనసు పొందుకున్నాను, నూతనపరచబడ్డాను. నాలో ఉన్న పాత జీవితము గతించింది. నా ప్రభువు నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చాడు అని చెప్పగలిగిన వాడే అసలు సిసలైన క్రైస్తవుడు. ఈ భూమి మీద ఒకే ఒక క్రైస్తవుడు క్రీస్తును తన హృదయంలో చేర్చుకొని ఆయనను వెంబడించేవాడే అసలు సిసలైన క్రైస్తవుడు. మార్పు చెందకుండా, మార్పు పొందుకోకుండా
జీవిస్తున్న వారు క్రీస్తు రాకడలో ఎత్తబడరు, క్రీస్తు దీవెనలు పొందుకోలేరు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.